జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పచ్చు. ధనుసు రాశి మిత్రులారా, అక్టోబర్ నెల సూర్యుడు 10వ ఇంట్లోను తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. రాహు ఈ నెల 5వ ఇంట్లోను, 11వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి 7వ ఇంట్లో, శని 3వ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసరమైనటువంటి గాసిప్స్, మనకు అక్కర్లేని విషయాలను మాట్లాడకండి. కొన్ని రోజులుగా ధనుసు రాశి వారికి బాగుంది. ఆ బాగుందనగానే కొంచెం అహం వచ్చిందో లేదా కొంచెం నెగ్లిజెన్స్ వచ్చిందో తెలియదు, కానీ గాసిప్స్ అని మాట్లాడకండి. మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వ్యంగ్యంగా మాట్లాడకండి. మీ కార్యంలో సాధన చూసుకోండి. అధిక సంభాషణ చేయకండి, దూరంగా ఉండండి. పోటీదారుల సమస్యలు ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి ఉంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యవహారాల్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నిరుద్యోగులకి సొంత ఊర్లోనే, సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రయత్నం కొంత కలిసి వస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విదేశాల్లో మీరు బిజినెస్ పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉందని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితిని చూస్తే మిశ్రమంగా ఉండింది. మీ ఆదాయం మరియు ఖర్చులు సమంగా ఉంది. వ్యాపారం, డెబిట్ మరియు క్రెడిట్ సజావుగా జరుగుతుంది. మీరు పోటీదారుల నుంచి విజయం సాధించే అవకాశాలు 10వ తారీఖు 15వ తారీఖు మధ్యలో ఉంది. వ్యాపారం కలిసిమెలిసి ఉండడం, పార్ట్నర్షిప్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు తల వంచుకుంటారు మిమ్మల్ని చూసి, బాగా గుర్తుపెట్టుకోండి, అంత అద్భుతం. ఉద్యోగులకి కార్యాలయంలో పని భారం పెరుగుతుంది. సహ ఉద్యోగులు తగినంత సహకారం ఇవ్వకపోవచ్చు, అది పర్లేదు, దాన్ని మీరు అధిగమిస్తారు. వస్త్రాలు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త. నెలాఖరున కాస్త మీకున్న చెడ్డ పేరు తొలగే అవకాశాలు ఉన్నాయి, కానీ మీ యొక్క అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లను మార్చుకోండి. పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో జాగ్రత్త. బంధుమిత్రుల నుండి లాభం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉంటుంది. సోదర సోదరీమణుల ద్వారా స్ట్రెస్ వస్తూ ఉంటుంది. పాత వాహనం అమ్మేయడం జరగడమో లేదా దాన్ని రిపేర్ చేసుకోవడమో జరుగుతుంది. విద్యార్థులకి సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం నివారించండి. కొలెస్ట్రాల్ పెరగడం, బరువు పెరగడం, జీర్ణ సమస్యలు పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ ఈ నెల వద్దు, ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే 2, 7, 8, 11, 15 అని చెప్పచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ 26, 9, 2024 5 గంటల 12 నిమిషాల మధ్యాహ్నం నుండి 29, 9, 2024 3 గంటల 18 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. పరిహారం: శనివారాల్లో శని భగవానుడికి ప్రార్థన చేయండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి, చాలా లాభాలు పొందుతారు. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. మీ యొక్క ఇష్ట దైవం దగ్గర పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.